సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. వైజాగ్లో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ జరిగే నిత్య అన్నదానం గురించి ఇక్కడున్న అధికారులను అయితే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఓం నమో నరసింహాయ నమః. శ్రీ స్వామివారి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అన్నదానమునందు ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. శనివారం 5,000 నుంచి 6,000 వరకు జనాలు అన్నదానం జరుగుతుంది. ఆదివారము 3,000 నుంచి 4,000 వరకు అన్నదానం జరుగుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా 2,000 నుంచి 3,000 వరకు అన్నదానం జరుగుతుంది. వివిధ ప్రత్యేక దినములందు కూడా అంచనాగా 20,000 మంది వరకు అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 11:30 నుంచి 2:30 వరకు లైన్లో ఉన్న భక్తులు ఎంతమంది వచ్చినా కానీ అంతమంది కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఎవరైనా స్వామి అన్నదాన పథకంకి విరాళాలు ఇవ్వవలసిన వాళ్ళు అన్నదానం కౌంటర్ నందు చెల్లించి తగిన రసీదు పొందవలసినదిగా కోరుచున్నాము. ఒక ప్లేటుకు వచ్చేసి భోజనానికి 42 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ విధంగా రోజు బట్టి భక్తులు వచ్చిన దాన్ని బట్టి ఖర్చు ఉంటుంది. ఏది కూడా దేవస్థానమునకు బడ్డం లేకుండా వచ్చిన వడ్డీ మీదనే అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇంట్రెస్ట్ ఎఫ్డిఆర్స్ దేవస్థానం ఎఫ్డిఆర్ వచ్చేసి అంచనాగా 35,60,00,000 వరకు ఉంది. దాని మీద వచ్చే వడ్డీతోటి ప్రతి దేవస్థానం అన్నదానం జరుగుతుంది. ఖర్చులు ఎక్కడ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు బడ్డను. ఆ విధంగా ప్రతిరోజు కూడా స్వామివారి సన్నిధిలో అన్నదానం భక్తులకు వితరణ జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే విరాళం చెల్లించదలిచిన వారు అన్నదానం కౌంటర్ దగ్గరికి వచ్చి రసీదు చెల్లించవచ్చు. 10,116 పైన చెల్లించిన వారికి దేవస్థానం ఒక బాండ్ రూపంలో ఇస్తుంది. 1,00,000 రూపాయలు చెల్లించిన వారికి వాళ్ళకు బాండు ప్లస్ వాళ్ళకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తుంది. ఆ గుర్తింపు కార్డు తీసుకొని ఎప్పుడైనా సరే ప్రత్యేక దినములు కాకుండా మిగతా రోజులలో దర్శనానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు. మా పేరు మధ్య శ్రీనివాసరావు, మాది విజయనగరం జిల్లా సంకిలి గ్రామం, సంకిలి ఎంపీటీ సర్పంచ్. నేను ధనుర్మాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఒక ఇది ఆర్ట్ ఇది ఎందుకంటే ఈ సింహాద్రప్పన్న ఇది చాలా ప్రత్యేకత. మా ఉత్తరాంధ్రలో కూడా ఇది మంచి ప్రత్యేకత ఉంది. రెండోది అంటే భోజనాల విషయం వచ్చేసరికి మరి కొద్దిగా స్ట్రెంత్ పెంచి ఆ ఏర్పాట్లకు వచ్చేస్తే కొద్దిగా బాగుంటుందని ఆలోచన. భోజనాలు చక్కగా అంతా నీట్గా పెడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఫుడ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మరి ఒక స్ట్రెంత్ పెంచి కొద్దిగా జనాలకి కొద్దిగా దగ్గరలో ఏ విధంగా చూస్తే బాగుంటుందో ఆలోచన. శుభ సాయంత్రం. నా పేరు విజయ నాయుడు. నేను ప్రజెంట్ కంటిపూడి స్టీల్ తరఫున రాజమండ్రి వాళ్ళు జిందాల్ ప్రాంతాల్లో నేను జాబ్ చేస్తున్నాను. నేను ఈ నేటికి ఈరోజు సింహాచలం అంటే నా పేరు కూడా అప్పలనాయుడు. అప్పుడు పూర్వీకులు మా అమ్మ, మా నాన్న కానీ, మా అమ్మమ్మ కానీ, మా నాన్నమ్మ కానీ ఒక సింహాద్రి అప్పన్న కాలనీ ఊర్లో వదిలేయడం చేయడం, అంతే ఆనవాయితో ఈ మొదటి పేరు అప్పన్న స్వామినగా ఆతోనే పేరు చెప్పడం ఇలాగ ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అప్పుడు పేర్లు పెట్టి ఇప్పుడు అది లేదు. కానీ సింహాద్ర అంటే యాదగిరి తెలంగాణలో మనం చూసే యాదగిరి నరసింహస్వామిని యాదగిరిగుట్టగా మార్చి దాన్ని ఎంతో తీర్చిదిద్దారు. అలాగే మనది కూడా ఇక్కడ ఇలాగ కాకుండా ఇంకా డెవలప్మెంట్గా చేస్తే ఇటు ఒరిస్సా నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ, ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అండ్ నార్త్ ఇప్పుడు రాయలసీమ నుంచి కూడా ఎలాగైతే పబ్లిక్ పెరగాలనే విజయంతో దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా దీనికి ఇంకా చేయడానికి ప్లేస్ ఉంది. కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా దీన్ని తోడ్పాటు చేస్తే ఇంకా ఇది స్టేట్లో నెంబర్ 1గా దిద్దితే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇది అదే కానీ అన్నదానం వచ్చేసరికి విషయంలో అక్కడ క్యూ పాటిస్తుంటే కానీ అక్కడ ఎంత తొందరగా ఫాస్ట్గా చేస్తే చిన్నపిల్లలతో కానీ అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ అదే కానీ అక్కడ అన్నదానం దగ్గర ఒక పెరుగు ప్యాకెట్లు లాంటి మిగతా వాటర్ లాంటిది అక్కడ పెడితే ఆ క్యూలో ఎవరు కూడా ఇసుకుపోకుండా వాళ్ళు ఆ క్యూని పాటిస్తారు. అది ఒక టైం అనేది అయిపోతుంది. ఆ టైంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ వెనక్కి తిరగడం కానీ అది రాకుండా పెడుతున్నారు. కానీ దానికి ఇంకా సదుపాయాలతో పెడితే ఇంకా బాగుంటుంది. ఈ ఉత్తరాంధ్రలో చాలా అభివృద్ధిగా ఉంది. సింహాద్రప్పన్న స్వామి అంటే నేటికి పూర్వ నాటికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. అది నా ధన్యవాదాలు సార్. నా పేరు రమేష్ బాబు అండి. నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కానీ ఇక్కడ
సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ దర్శనం విషయంలో తక్కువ టైంలో బాగా క్యూ లైన్లు పాటించారు. ఆ విధంగా ఫెసిలిటీస్ అవి బాగానే ఉన్నాయి. కానీ ప్రసాదం కౌంట్స్లో ఏమవుతుందంటే కొంత టైం తర్వాత కొంతమందికి ప్రసాదాలు పూర్తిగా దొరకట్లేదు. దాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ అన్నప్రసాద విషయంలో కూడా లైన్స్లో ఉన్న వాళ్ళకి వాటర్ ఆర్ మిల్క్ లైక్ తిరుపతిలో సప్లై చేసినట్టు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఇది కొంచెం డెవలప్మెంట్ చేయాలి సార్.